ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, ఇదే ఆఖరి అవకాశం. ఈరోజు రాత్రి 12లోగా మీ ఇంట అద్భుతం జరగబోతుంది. ఆలస్యం చేయకుండా విన్నావంటే నువ్వే ఆశ్చర్యపోతావు. నిర్లక్ష్యం చేస్తే ఇక నేను కూడా ఏమీ చేయలేను. నీ శివయ్య చెప్పేది ఇప్పుడే విను. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా 12లోగా నీ ఇంట ఒక అద్భుతమైతే జరగబోతుంది. అది నువ్వు కళ్ళారా చూస్తావు, చెవులారా వింటావు. ఇది నీ శివయ్య నీకు అందిస్తున్న ఒక సందేశం, సంకేతం. విని అర్థం చేసుకో. నీ జీవితమే మారిపోతుంది. చెప్పాలంటే బాగుపడిపోతుంది. అసలు ఈ రాత్రికి ఏం జరగబోతుందో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, ఆరాట పడుతున్నావు కదా. ఇంట్లో జరిగే అద్భుతం ఏంటి అన్నది ఇలా అన్నీ కూడా స్వయంగా నీ శివయ్య మాటల్లో తెలుసుకున్నావంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. నా ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏది కూడా జరగదు అని నీకు తెలుసు కదా. ఇది నువ్వు ఖచ్చితంగా ఈరోజు వినాల్సిన మాట. అస్సలు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకు. నువ్వు ఈ శివయ్య బిడ్డవి కదా, శివ అనుగ్రహంతో పుట్టావు. అందుకే ఇంత చక్కటి వార్తని తెచ్చేశాను. ఈ రాత్రి నువ్వు ఖచ్చితంగా ఒక అద్భుతం చూస్తావు. ఇది నువ్వు వింటున్నావంటే అది అసలుకి యాదృచ్ఛికం కాదు. నీ శివయ్య నీ మనసులోని ఆలోచనలు విని ఈ మాటలు నీకోసమే తెచ్చాను. ఎందుకంటే ఈ రాత్రి నీకు ఒక మంచి సందేశాన్ని పంపబోతున్నాను. అది అలాంటి సాధారణమైంది కాదు. నీ జీవితాన్ని మార్చబోయే గొప్ప సంకేతం. ఇక ఇప్పుడు నీకు ఆ సంకేతం ఎలా వస్తుందో, దాన్ని ఎలా గుర్తించాలో చెబుతాను. జాగ్రత్తగా మనసు పెట్టి విను. నీ శివయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఒక్క విషయం చెప్పనా? ఇదిగో, నేను ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నాను, నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను. అయినా సరే నువ్వు నన్ను గుర్తించలేకపోతున్నావు. కొన్నిసార్లైతే ఒక పువ్వు వాసన, ఒక అజ్ఞాత వ్యక్తి మాట, లేదా ఒక ఫోన్లో వినిపించే నా మాట, పాటలు ఇలా నీకు సాధారణంగా అనిపించినా ఇవి నీ శివయ్య నీకు పంపే ముఖ్యమైన సంకేతాలు. అవి తరచూ జరగవు కదా, ఎప్పుడో ఒక్కసారి జరుగుతాయి. అది నువ్వు వినగలిగితే నువ్వు నీ శివయ్యను గుర్తించావు అంటే నీకన్నా అదృష్టవంతులు ఇక్కడ ఎవ్వరూ లేరు అని గుర్తుపెట్టుకో. నీ శివ అనుగ్రహం నీకు కలిగింది అనే తెలుసుకో. ఇదిగో, ఈరోజు రాత్రి నువ్వు నిద్రించే ముందు ఒక ఆలోచన నీ మనసులోకి అకస్మాత్తుగా వస్తుంది. ఇక ఆలోచన నీ సమస్యకు పరిష్కారం, సమాధానం అవుతుంది. అది అలాంటి ఆలోచన కాదు. అది స్వయంగా నీ శివయ్య చెప్పే సంకేతం. నీ శివయ్య ఆలోచన కూడా నేను నీకు రప్పిస్తాను. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ కూడా ఇవి నీకు శివయ్య పెట్టి చిన్న పరీక్షలు మాత్రమే. ఇవి నీకు జీవితాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుందా? ఏదో ఒత్తిడి, భయం, నిరాశతో జీవిస్తున్నావా? ఎందుకు చెప్పు? శివయ్య ఉన్నాడు కదా, అన్నీ చూసుకుంటారు. నీ కష్టం శాశ్వతం కాదు. ఇది నీకు శివయ్య పెట్టే ఒక చిన్న పరీక్ష మాత్రమే. ఈ పరీక్షలో నువ్వు గట్టిగా నిలబడగలిగితే నువ్వు ఆశ్చర్యపోయే ఫలితం నీ కళ్ళ ముందు ఉంటుంది. భయపడకు. ఈ శివయ్య పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం నీకు పుష్కలంగా ఉంటుంది. నేను నీ ముందు నిలబడతాను. నువ్వు ఎదురు చూస్తున్నది ఆలస్యమైనా సరే ఖచ్చితంగా వచ్చే జరుగుతుంది. నీకు ఈరోజు రాత్రికి ఒక సంకేతం ఇస్తాను. అది నీకు ధైర్యం ఇవ్వడానికి. మరి ఆ సంకేతం ఎలా వస్తుందో చెప్పనా? వింటావా అయితే? నీ మనసులో ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న వేసుకో. నువ్వు కోరుకుంటున్న దాన్ని నాతో మనస్ఫూర్తిగా పంచుకో. తర్వాత ప్రశాంతంగా ఉండు. ఎలాంటి చెడు ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకు. నీ చుట్టూ జరిగే చిన్న విషయాలను గమనించు. ఎవరో నీకు మెసేజ్ పంపుతారు, లేదా ఎవరో మర్చిపోయిన వ్యక్తి నిన్ను సంప్రదిస్తారు, లేదా ఈ రాత్రి నీ కల్లో ఏదైనా సరే వింతగా కనపడుతుంది. నీ శివయ్య కనపడతారు. ఇవి యాదృచ్ఛికం కాదు, ఈ శివయ్య పంపే సంకేతం. నీ సమస్యకు నువ్వు ఎదురు చూస్తున్న సమాధానం ఈ రాత్రికి నీ కంటపడుతుంది. నువ్వు తెలుసుకుంటావు కూడా. ఇక అది నువ్వు గమనించగలిగితే చాలు, నువ్వు అర్థం చేసుకుంటే చాలు. నీ శివయ్య నీతోనే ఉన్నారు అని నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా ఆందోళన పడకు. ఈ శివయ్య అనుక్షణం నిన్ను కాపాడడానికి నీ వెంటే ఉంటాను. నిశ్చింతగా ఉండు. ఏదైనా ఆ వ్యక్తిని గుర్తుపట్టు చాలు. ఇక ఆ వ్యక్తి నీ జీవితంలో ఆశీర్వాదంగా మారుతారు. కొన్నిసార్లు నీ జీవితంలో ఎవరో అకస్మాత్తుగా వస్తారు, నీకు సాయం చేస్తారు, ధైర్యం ఇస్తారు, మార్గం చూపుతారు. వాళ్ళు సాధారణ వ్యక్తులు అస్సలకి కాదు. అది నీ శివయ్య పంపిన దూతలు. అప్పుడు నీకు కనపడే 3 సంకేతాలు చెబుతాను, వింటావా?
ఇక ఈ రాత్రికి లేదా రేపు ఉదయాన్నే నీ శివయ్య నీకు 3 సంకేతాలను పంపుతాను. అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా నీ చుట్టూ జరిపిస్తాను. నీ చుట్టూ జరిగేవి కాస్త గమనిస్తూ ఉండు చాలు. అందులో మొదటిది, దీపం అనేది తలతల అంటూ వెలుగుతూ ఉంటుంది. నీ ప్రార్థన నేను విన్నాను. ఈ శివయ్య నీకు ఇచ్చే సంకేతం. రెండవది, నీ శివయ్య ఫోటో లేదా నీ శివయ్య నామం అనుకోకుండా నీకు కనపడ్డం అంటే నీపై శివయ్య అనుగ్రహం ఉంది అని తెలుసుకో. ఇక మూడవది, ఒక మధురమైన సువాసన లేదా నీ శివయ్య పాటలు కానీ మాటలు కానీ వినిపించడం. ఆ సమయంలో నీ శివయ్య ఎప్పుడు నీతోనే ఉంటారు అని అర్థం చేసుకో. ఈ 3 మాటలు చాలు. వీటిలో ఏ ఒక్కటి నీకు కనపడినా సరే నీ జీవితం మారుతుంది. నీ కోరిక నెరవేరడం ఖాయం. అవును, అవును భక్త. అలానే నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా సరే నీ మనసులో నన్ను మర్చిపోకు. నేను నీతోనే ఉంటున్నాను. నీ కంట నుండి కార్చే ప్రతి కన్నీటి చుక్కకు నేను సమాధానమిచ్చే రోజు వచ్చేసింది. ఇక నువ్వు భయపడకు, నిశ్చింతగా ఉండు. శివుని ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉంది. ఇక కన్నీళ్లు అస్సలు రాకు. నా ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటుంది. నిన్ను విడిచి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు. నీ జీవితంలో మూసుకుపోయిన అదృష్ట తలుపులు ఇక తెరుచుకుంటాయి. ఒక అద్భుతం జరిపిస్తాను. మాటిస్తున్నాను కదా, ఇక తప్పకుండా జరిపిస్తాను. అలానే ఆర్థిక స్థితి, ఆరోగ్యం, ఆనందం అన్నీ కూడా వస్తాయి. ఒక్క పని చేయి చాలు. నిద్రించే ముందు ఓం నమ శివాయ, శివాయ నమః, ఓం నమ శివాయ అన్న ఈ మంత్రాన్ని 11 సార్లు జపించు. ఇది జపించే సమయంలో నీ మనసులో నీ కోరికని నీ శివయ్యకు చెప్పుకో. హాయిగా ప్రశాంతంగా నిద్రించు. నీ కళ్ళల్లో లేదా రేపటి ఉదయంలో సంకేతం తప్పకుండా నీకు కనపడుతుంది. నిన్ను తిప్పి కొట్టినదే నీకు శాపం రూపంలో నీకు అందిస్తాను. భయపడకు. ఇక నువ్వు నిరాశ చెందకు. ఎదురు చూసినంత కాలం ఎక్కువైనా సరే నీ బాబా వచ్చినప్పుడు తప్పకుండా అద్భుతం జరుగుతుంది కదా. అలా జరిపించే బాధ్యత నాది. నీకు ఎదురు పడితే కష్టం నేను పరీక్షించడానికి మాత్రమే, విశ్వాసాన్ని పెంచడానికే. కష్టాల తర్వాత వచ్చే ఫలితం ఎంతో మధురంగా ఉంటుంది. అది చాలా తీయగా ఉంటుంది. ఇక నీ జీవితం ఎప్పటి వరకు నిశ్శబ్దంగా సాగిందా, ఇక ఇప్పుడు మారు మ్రోగబోతుంది. నీ శివయ్య చెప్పినవన్నీ కూడా విన్నావు కదా. నువ్వు నా కోసంగా రాబోతున్నావు. నీ శివయ్యని దర్శించుకోబోతున్నావు. ఇక నీ కష్టాలని నేను తీసేసుకోబోతున్నాను. భయపడకు. నీ శివయ్యను నువ్వు ఒక్కసారి వేడుకుంటే చాలు, జీవితాన్ని ఖచ్చితంగా మార్చేసి నీ జీవితాన్ని నిన్ను సంతోషంగా మార్చేలా నేను చేస్తాను. భయపడకు. నా భక్తుల సంతోషమే నేను కూడా కోరుకునేది. అలాంటిది నువ్వు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నేను ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను. మాటిచ్చేస్తున్నాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది. నిన్ను వేలు పట్టుకుని మరి నేను ముందుకు నడిపిస్తాను. కంగారు పడకుండా, భయపడకుండా ముందుకు వెళ్ళు చాలు. జీవితం నీకు నచ్చినట్లుగా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉన్నట్లు కూడా మారుతుంది. భయపడకు, ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య సందేశం అండి. సో విన్నారు కదండి. ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ, శివాయ నమః.